విలియం కేరీ 264 జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ భవనంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ నేత కేవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలత రెడ్డి, అలాగే బందెలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విలియం కేరీ గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలను జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ వివరించారు. విలియం కేరీ బైబుల్ అనువాదంలో, విద్యలో మరియు సామాజిక సంస్కరణలో గొప్ప కృషి చేశారని కొనియాడారు. బైబుల్ మిషన్ ఏఓ బందెలరాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికుమార్ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు కోరారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిపించుకుంటాం. విలియం కేరీ గారు చేసిన సేవలు ఎన్నో మనవరానివి ఉన్నాయి. ప్రపంచంలో విలియం కేరీ గారి తెలియని వారు ఎవరు ఉండరు. వారు అటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని రచించి తెలుగులో అధ్యయించి ఈరోజు ప్రపంచమంతా వ్యక్తులు కూడా ఈరోజు చదువుకొని మార్గంగా వైపు నడిపిస్తున్న వారు బట్టి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విలియం కేరీ 264 జయంతి సందర్భంగా మనకు ముఖ్య అతిథులుగా కొంతమంది వచ్చి ఉన్నారు. పెద్దలు బ్రోకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు పాస్టరమ్మ గారికి, సేవకులకు అందరికీ వారు ఒక గిఫ్ట్గా వారు ఇచ్చి ఉన్నారు. వారు కూడా మేము ప్రత్యేకత వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మన్సూర్ గారు మైనార్టీ సందర్భంగా వచ్చి ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్స్, ప్రింట్ మీడియా వారు, సేవకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో బలపరిచి దేవుని కార్యక్రమం జరిగించారు. అంతేకాకుండా ఈ తూర్పడంలో మన మధ్యలో పెద్దలు మదిరెడ్డి అంకుల్ గారు ఉన్నారు. వారు కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అంతాని మేము జరిగించుకొని దేవునికి మహిమకరంగా ఈ విలియం కేరీ ప్రోగ్రాం అంతలో దేవునికి మహిమకరంగా జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2025 సంవత్సరము ఈ ఆగస్టు 16వ తేదీ దేవుని మహా ఉచితమైన కృపను బట్టి నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులుగా ఉండి రవికుమార్ గారి ద్వారా విలియం కేరీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని చాలా ఘనముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, చూడవచ్చిన వారికి శుభకరంగా ఉన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని జరగడం మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మేము కూడా బైబిల్ మిషన్ ఏవోగా నుండి ఈ కార్యక్రమం రావడానికి ఎంతగానో సంతోషమైంది. ఈ కార్యక్రమం కేవలం చాలామంది ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారి కొరకు చక్కటి వాక్య సందేశం వినిపించడం, వచ్చిన వారందరికీ కూడా విలియం కేరీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అవార్డులు ఇవ్వడం, అదే రీతిగా మా సహోదరిమణులైన చెల్లమ్మగారులకి, అక్కగారు, అమ్మగారులకి చక్కటి ఆశీర్వాద వస్త్రాలు ఇవ్వడం, దేవుని కృపని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంతో కాక మునుముందు ఒక క్రైస్తవ మహావేదికగా ఏర్పాటు చేయాలని ఈ కార్యనిర్వాహకులైన వారికి మీకు జ్ఞాపం చేస్తున్నాం.